అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు జీపీ రీడింగ్స్. నిన్న సుప్రీంకోర్టులో చాలా నెలల క్రితం, సంవత్సరాల క్రితం రఘురామకృష్ణరాజు గారు జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ రద్దు చేయాలి అని వేసిన పిటిషన్ నిన్న సుప్రీంకోర్టులో విచారణకు వచ్చింది. దాంట్లో జస్టిస్ గారు కూడా చాలా ఆశ్చర్యపోయి అసలు ఇన్ని సంవత్సరాలు ఇన్ని నెలల తరబడి విచారణ ఆలస్యం ఎందుకు అవుతుంది, అసలు 12 సంవత్సరాలుగా ఆల్మోస్ట్ అనుకుంటా 10 సంవత్సరాల పైనే 11 సంవత్సరాలు అయి ఉండొచ్చు ఒక అక్యూజ్డ్ పర్సన్ బెయిల్ మీద బయట ఉండడం, ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి కూడా అవడం. సో ఇవన్నీ ఆశ్చర్యకరమైన పరిణామాల కింద మనకు తెలుసు. కానీ జడ్జి గారు కూడా ఆశ్చర్యపోయి అసలు ఎందుకు ఇంత ఆలస్యం అవుతుంది, అసలు 5 సంవత్సరాల నుంచి ఆయన కోర్టుకి రాలేదు, విచారణకి రాలేదు. సో ఇవన్నీ అడిగితే సిబిఐ తన వాదన తను చెప్పింది. దీంట్లో విపరీతంగా డిశ్చార్జ్ పిటిషన్లు వేస్తున్నారు, ప్లస్ జడ్జిలు మారుతున్నారు, రాష్ట్రం కూడా మారింది, రాష్ట్ర హైకోర్టు కూడా మారింది. సో ఇలాంటివన్నీ చెప్తా వచ్చారు. ఏదేమన్నా సిబిఐ తరఫున వాదన సిబిఐ చెప్పింది, కానీ వాళ్ళు చెప్పిన దాంట్లో కొంత లోపం ఉంది. ఎందుకంటే వాళ్ళు వేగంగా చేయాలంటే చేయగలుగుతారు, చేయలేరంటే చేయలేరు. ఎప్పుడైనా మన ఇండియాలో వ్యవస్థలు అలాగే ఉంటాయి కదా, వాళ్ళు తలుచుకుంటే వితిన్ డేస్లో సాల్వ్ చేయగలుగుతారు. లేకపోతే ఎన్ని సంవత్సరాలైనా సరే ఆ ఖైదీ వయసు అయిపోయి ఆ ముద్దాయి చనిపోవచ్చు కూడా కాలక్రమంలో, మొత్తం జీవితం అంతా బతికి. కానీ కేసులు మాత్రం సాల్వ్ అవ్వవు. అది మన వ్యవస్థలో పాసిబుల్. ప్లస్ డబ్బు ఉంటే కూడా ఏదైనా సాధ్యం. సో అది ఆ వర్షన్ సిబిఐ వాళ్ళు చెప్పారు. జడ్జి గారు కూడా అసలు ఇది కరెక్ట్ కాదు, ఎంత సమయం మీకు ఎందుకు పడుతుందంటేనే వాళ్ళు ఇలాగా కన్విన్సింగ్గా జస్టిఫికేషన్ చెప్పారు. సో ఏదేమైనా జడ్జి గారు ఫాస్ట్గా దీన్ని తేల్చాలి, ఇప్పటిదాకా జరిగింది ఏదో జరిగిపోయింది, ఫాస్ట్గా తేల్చాలి అని నవంబర్ 7కో సంథింగ్ ఎప్పటికో దీన్ని వాయిదా వేశారు. ఈ లోపల విచారణ మొత్తం చాలా వరకు ముందుకు తీసుకెళ్లాలని చెప్పి. సో ఏదేమైనా ఈ కేసు అసలు ఒక కేస్ స్టడీ లాంటిదేమో. అసలు జగన్మోహన్ గారే ఒక కేస్ స్టడీ. అలాంటి వ్యక్తి రాజకీయాల్లోకి రావడం, లక్షల కోట్లు సంపాదించాలని అభియోగాలు, తండ్రి అధికారాన్ని అది అడ్డుపెట్టింది. ఇది మనం చెప్తుంది కాదు కదా, సిబిఐ చార్జ్ షీట్స్ ఉన్నాయి. దీన్ని ఎవరు మనం అనడానికి లేదు. సిబిఐ చార్జ్ షీట్స్ ఉన్నాయి, ఎవరైనా కానీ ఖచ్చితంగా పలుగుద్ది చెప్పచ్చు. సిబిఐ చార్జ్ షీట్స్ ఉన్నాయి. 43,000 కోట్లు ఈడీ జప్తు చేసింది ఆయన దగ్గర నుంచి. సాక్షిలో పెట్టుబడులకు సంబంధించి సాక్షి సంబంధించిన అమౌంట్ కూడా చాలా వరకు సీజ్ చేశారు. సో ఇదంతా ప్రూఫ్స్ ఉన్నాయి. అయినా కానీ ఆయన కావాలని వాళ్ళ కేసులు పెట్టించారు, వీళ్ళ కేసులు పెట్టించారు అని చెప్పి ఆయన చెప్తా వస్తూ ఉంటాడు. కానీ ఏదేమైనా ఆయన మరి నిర్దోషి అయితే ఫాస్ట్గా వెళ్ళి కోర్టుకి వెళ్ళి దాన్ని ప్రూవ్ చేసుకుని నిర్దోషిగా బయటకు వచ్చేస్తే బాగుంటుంది. కానీ అది జరగదు. ఇంకొక విషయం ఏంటంటే, దేశంలోనే అత్యంత ధనవంతుడైన రాజకీయ నాయకుడు ఆయన, నాకు తెలిసినంత వరకు. అసలు ఆయన దగ్గర ఉన్నంత డబ్బు ఏ రాజకీయ నాయకుడి దగ్గర లేదు. ఆయన ఆ డబ్బుతోనే వ్యవస్థల్ని మేనేజ్ చేయగలడు, ఏమైనా చేయగలడు. డబ్బుతో ఈరోజు కారణం ఉందండి, ఎవరైనా సరే ఏమైనా చేయొచ్చు డబ్బుతో. అసలు మన న్యాయ వ్యవస్థలోనే మర్డర్ చేసినోడైనా, రేప్ చేసినోడైనా, ఎంత తీవ్రమైన నేరం చేసినోడైనా ఆ నేర తీవ్రతను బట్టి బెయిల్ దొరుకుతుంది, వాళ్ళు బయటకు వచ్చేస్తారు. నాన్ బెయిలబుల్ కేసులు కొన్ని ఉంటాయి, కొన్ని కేసులు ఉంటాయి, కొన్ని నేరాలు ఉంటాయి. అలాంటి నాన్ బెయిలబుల్ ఈయన మీద పెట్టలేదు. అది బెయిల్ దొరికింది, 16 నెలల జైల్లో ఉన్నాడు. తర్వాత బయటకు వచ్చాడు. ఆయన హ్యాపీగా పార్టీ కార్యక్రమాల్లో తిరిగాడు, ముఖ్యమంత్రి కూడా అయ్యాడు. కానీ ఏదేమైనా కూడా ప్రజల్లాగా ఎలా ఉండిపోతే ఎలాగండి? అసలు వాళ్ళ సంగతి ఎలాగో తెలియదు. కానీ ఈ లోపు కేసు అవ్వకుండానే అందరూ జడ్జిలు మారిపోతూ ఉంటారు, సాక్షులు చనిపోతూ ఉంటారు, సాక్షులు మంచి పొజిషన్స్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఏంటి అసలు ఇదంతా ఏం అర్థం కాదు. ఇలాంటి ఎగ్జాంపుల్స్, ఇలాంటి కేసులు మన న్యాయ వ్యవస్థ మీద సందేహాలు కలిగిస్తూ ఉంటాయి అప్పుడు కూడా. కానీ ఏదేమైనా సరే విచారణ చాలా ఫాస్ట్గా జరగాలి, బాగా ఫాస్ట్గా తేలిపోవాలి అని చెప్పి కోర్టు చెప్పింది. నేను కూడా అదే కోరుకుంటున్నాను. ఇంతకుముందు 1 సంవత్సరంలోపు ఇలాంటి కేసులన్నీ తేల్చేయమని సుప్రీంకోర్టు చెప్పినా కూడా 3 సంవత్సరాల క్రితం అవ్వలేదంటే అది మన వ్యవస్థలు, మన రాజ్యాంగంలో ఉన్న విషయాలు. కానీ దీన్ని వైట్ ఆపోజిట్గా సాక్షిలో రఘురామకృష్ణరాజుకి చొక్కెదురు, అసలు కేసులో విషయం లేదు, న్యాయస్థానం జడ్జి ఏం పట్టించుకోలేదు, సిబిఐకి వార్నింగ్ ఇచ్చారు అని ఇలా వాళ్ళ సాక్షి పేపర్లో రాసుకున్నారు. అది కూడా చాలా దారుణం. ఏదేమైనా ప్రజలు కూడా కొంచెం విజ్ఞతతో ఆలోచించి
రాజకీయ నాయకుల పట్ల, వాళ్ళ క్యారెక్టర్ పట్ల, వాళ్ళ బిహేవియర్ పట్ల, వాళ్ళ చర్యల పట్ల కొంచెం అప్రమత్తంగా ఉండి ఆలోచిస్తూ డెసిషన్ తీసుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం. ఉంటానండి. బాయ్.